అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 10 యూనుస్ సూరా ఆయత్ నంబర్ 18. وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ سبحانه وتعالى عما يشركون. ఆయత్ నంబర్ 18. వారు అల్లాహ్ను వదిలి తమకు నష్టాన్ని గాని లాభాన్ని గాని చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా అల్లాహ్ సమక్షంలో ఇవి మాకు సిఫార్సు చేస్తాయి అని చెబుతున్నారు. ఏమిటి? ఆకాశాలలో గాని భూమిలో గాని అల్లాహకు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా? వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు ఉన్నతుడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. 27. ముష్రికులు అల్లాహ్ దాస్య పరిమితులను ఉల్లంఘించేవారు, అంతేగాని అల్లాహ్ దాస్యాన్ని పూర్తిగా త్యజించేవారు కారు. అంటే అల్లాహ్ను ఆరాధించడంతో పాటు దైవేతులను కూడా పూజించేవారు. 28. ఆరాధ్య దైవం అయినవాడు తన విధేయులకు బహుమానం ప్రసాదించాలి, తన మాటను వినని వారిని శిక్షించాలి. ఆ మాత్రం చేతగానివాడు దేవుడు కాజాలడు. కానీ వీరు పూజించే వాటికి ఆ శక్తి లేదు. 29. అంటే వారి సిఫారసు వల్ల దేవుడు మా అక్కర్లన్నీ తీరుస్తాడు, మా దురవస్థను చక్కదిద్దుతాడు, మా విరోధుల మంచి స్థితిని చెడగొట్టేస్తాడు అని వారు నమ్మేవారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే తాము కొలిచే చిల్లర దేవుళ్ళు స్వయంగా తమ అవసరాలను తీరుస్తారన్న నమ్మకం ముష్రికులకు ఉండేది కాదు. కాకపోతే వారు సర్వాధిపతి అయిన దేవుని వద్ద సాధనం వసీలాగా ఉపయోగపడతారని నమ్మేవారన్నమాట. 30. అంటే నీకు సహవర్తులు కూడా ఉన్నారు, నీ సమక్షములో సిఫార్సు చేసేవారు కూడా ఉన్నారయ్యా అన్న సంగతిని వారు అల్లాహకు తెలియపరచాలనుకుంటున్నారా? ఆ సంగతి దైవానికి తెలియదు వీరు అనుకుంటున్నారా? 31. బహుదైవారాధకుల ఈ మాటలు నిరాధారమైనవని, వారు కల్పించే ఈ అసత్యాలతో అల్లాహకు ఎట్టి సంబంధము లేదని, ఆయన పవిత్రుడు అధికుడని ఇందులో స్పష్టం చేయడం జరిగింది. ఆయత్ నంబర్ 19. وما كان الناس إلا أمة واحدة فاختلفوا ولولا كلمة سبقت من ربك لقضي بينهم فيما فيه يختلفون. ఆయత్ నంబర్ 19. మొదట్లో జనులంతా ఒకే సంఘంగా ఉండేవారు, తరువాత వారు విభేదించుకున్నారు. నీ ప్రభు తరపు నుంచి ముందుగానే ఒక విషయం ఖరారు కాకుండా ఉన్నట్లయితే వారు విభేదించుకునే విషయం ఎప్పుడో తేల్చివేయబడేది. 32. అంటే ఈ షిర్కు బహుదైవారాధన ప్రజలు తమకు తాము కల్పించుకున్నదే తప్ప ముందు నుంచి ఉన్నది కాదు. ప్రారంభంలో మనుషులంతా ఒకే ధర్మాన్ని అవలంబించేవారు, ఒకే సంఘంగా ఉండేవారు. ఇదే ఇస్లాం. అది తౌహీద్ ఏకదైవారాధనపై ఆధారపడి ఉండేది. దైవ ప్రవక్త హజరత్ నూహ్ అలైహిస్సలాం కాలం వరకు జనులు ఈ తౌహీద్ పైనే ఉన్నారు. ఆ తర్వాత వారిలో చీలిక వచ్చింది. కొంతమంది అల్లాహ్తో పాటు మరికొందరిని కూడా దైవత్వంలో భాగస్వాములుగా చేసుకున్నారు. 33. అంటే దేవుడు తన సృష్టితాలకు నిర్ణీత గడువు నిర్ధారించకుండా ఉంటే సత్యాసత్యాలను వారికి క్షుణ్ణంగా తెలియజెప్పే వరకు వారిపై ఎలాంటి చర్య గైకొనరాదన్న మాట ముందుగానే ఖరారు చేయకుండా ఉన్నట్లయితే వారి సంగతిని ఏనాడో తేల్చేసి ఉండేవాడు. విశ్వాసులను సుఖసౌఖ్యాలకు, అవిశ్వాసులను వ్యధలకు లోను చేసి ఉండేవాడు. ఆయత్ నంబర్ 20. ويقولون لولا أنزل عليه آية من ربه
فقل إنما الغيب لله فانتظروا إني معكم من المنتظرين. ఆయత్ నంబర్ 20. అతని ప్రభువు తరపున అతనిపై ఏదైనా సూచన ఎందుకు అవతరించదు అని వారంటున్నారు. రహస్య జ్ఞానం అల్లా వద్ద మాత్రమే ఉంది. కాబట్టి మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను నిరీక్షిస్తున్నాను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. 34. సూచన. ఆయత్ అంటే ఏదైనా గొప్ప మహిమ లేక చమత్కారం అని భావం. ఉదాహరణకు సమూద్ జాతి కొరకు ఒంటె పుట్టుకు వచ్చింది. అలాగే వీళ్ళ ఖురైషుల కోసం సఫా పర్వతాన్ని బంగారు పర్వతంగా చెయ్యాలనో లేదా మక్కాలోని పర్వతాలన్నిటిని రూపుమాపి వాటి స్థానంలో నదీ నదాలను ప్రవహింపజేయాలనో వీళ్ళు కోరుకుంటున్నారా? 35. అల్లాహ్ గనుక తలుచుకుంటే ఈ అద్భుతాలు చేసి చూపగలడు. కానీ ఆ తరువాత కూడా వారు గనక విశ్వసించకపోతే దైవ శాసనం అమల్లోకి వస్తుంది. దేవుడు తన సాంప్రదాయానుసారం వారిని తుదముట్టించవలసి వస్తుంది. అందుకే ఏ జాతి అయినా కోరగానే దాని కోరికను ఆయన తీర్చడు. మహిమలు ఎవరి పాలిట శ్రేయస్కరంగా పరిణమిస్తాయో మరెవరి పాలిట హానికరంగా అవుతాయో ఆయనకు బాగా తెలుసు. అలాగే ఒక జాతి వారికి వారు కోరిన మహిమలు వారికి చూపబడకపోతే వారికి ఎంత గడువు ఇవ్వాలో కూడా ఆయనకే తెలుసు. అందుకే మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను కూడా నిరీక్షిస్తాను అని చెప్పడం జరిగింది.